అమ్మా, బాగా బోర్ కొడుతోందమ్మా, ఏదైనా మంచి కథ చెప్తావా? సరే అయితే మీ తాతగారు రాసిన కథల్లో ఒక్క మంచి కథ చెప్తాను, ఓకేనా? ఓకే అమ్మా, చెప్పు. ఓ తప్పకుండా చెబుతాను. ఈ రోజు నేను మనల్ని ఎవరైనా పొగుడుతున్నారా, మెచ్చుకుంటున్నారా, పొగడ్తలకి ఎలా పడకుండా ఉండాలి అనే దాన్ని మీ తాతగారు ఒక కథ రూపంలో తెలిపారు. ఆ కథ గురించి చెప్తాను, సరేనా? ఆ కథ పేరు జ్ఞానోదయం. పూర్వం అవంతి రాజ్యాన్ని జయవర్ధనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన మంచి అందగాడు. ఆయన తన అందాన్ని ఎవరైనా పొగిడితే ఉబ్బిపోయేవాడు. దాన్ని ఆసరాగా తీసుకొని అధికారులు, ఇతర రాజ్యోద్యోగులు ఆయన్ని ఇంద్రుడు, చంద్రుడు అంటూ పొగిడి తమ పబ్బం గడుపుకుంటూ ఉండేవారు. ఓ రోజు ఓ అధికారి, ప్రభు, మిమ్మల్ని బ్రహ్మ తన శక్తియుక్తులన్నీ దారపోసి సృష్టించాడు, అందులో సందేహమే లేదు. ప్రపంచంలో ఇంతటి అందం కలిగిన మరొకరుంటారని మేమైతే అనుకోలేం అన్నాడు. తనేం తక్కువ తినలేదని నిరూపించుకోవడానికి మరొక రాజ్యోద్యోగి, ఇలాంటి అందగాడు ఒకప్పుడు ఈ భూమి మీద పుట్టి పెరిగాడంటే రాబోయే తరాల వారు నమ్మరు. అందుకని మనం రాజ్యమంతా మీ శిల్పాలు చెక్కించి వీధుల మధ్యలో ఉంచితే అందరూ కళ్ళారా చూసి మీ అందాన్ని వేన్నోళ్లతో కీర్తిస్తారు అన్నాడు. ఆ మాటలతో రాజు ఆనందింపబడ్డాడు. వెంటనే రాజ్యంలో శిల్పులందరినీ పిలిపించాడు. ఆగ మేఘాల మీద తన రూపంతో శిల్పాలు చెక్కమన్నాడు. వారికి తగిన జీతభత్యాలు ఏర్పాటు చేశాడు. వాళ్ళు రాత్రింబవళ్లు పనిచేసి రాజు చెప్పిన పని పూర్తి చేసి రాజ్యం అంతటా వీధుల మధ్యలో విగ్రహాలను నిలబెట్టారు. తర్వాత రాజుకు ఒక ఆలోచన వచ్చింది. ఆయన తన రాజ్యంలోని గూఢాచారులను పిలిచి విగ్రహాలను చూసిన ప్రజలు తన గురించి, తన అందచందాల గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుని రమ్మన్నాడు. వాళ్ళు వెళ్ళి రాజ్యంలో తిరగసాగారు. ఓ చోట విగ్రహాలను ఉద్దేశించి ఇద్దరు, విగ్రహాలను శిల్పులు అద్భుతంగా చెక్కారురా, వాళ్ళ ప్రతిభను మనం వేన్నోళ్లతో కీర్తించినా తనివి తీరదు. అసలు విషయం ఏమిటంటే, చాలా రోజులుగా మన రాజ్యంలో ప్రతిభావంతులైన శిల్పులు జీవనోపాధికి దిక్కులేక ఇబ్బందులు పడుతున్నారు. రాజుగారి అందం సంగతి దేవుడెరుగా, కానీ వాళ్లకు కొంత ఉపాధి దొరికింది, అదే 10,000. ఇందుకు మనం రాజుగారికి కృతజ్ఞత తెలపాలి అంటూ మాట్లాడుకున్నారు. మరో చోట, అందం శాశ్వతమా, రాజుగారి పిచ్చి గాని, ఏమైతేనేం, రాళ్ళు తొలిచే వారి దగ్గర నుంచి శిల్పులు దాకా అందరికీ బతుకుదెరువు దొరికింది, అంతే చాలు అని అనుకుంటున్నారు. ఇదంతా విన్న గూఢచారులు రాజు దగ్గరికి వెళ్ళి ప్రజలు ఏమనుకుంటున్నారో ఉన్నది ఉన్నట్టు చెప్పారు. అది విన్న రాజు, నా అందచందాల గురించి ఒక్కరూ మాట్లాడలేదా అంటూ నీరసంగా వాళ్ళని ప్రశ్నించాడు. లేదు ప్రభు, అయితే సంతోషించాల్సిన విషయం ఏమిటంటే మిమ్మల్ని ఎవ్వరూ విమర్శించలేదు, పైపెచ్చు చాలా మందికి బతుకు తెరువు చూపించారని పొగిడారు అన్నారు ఆ గూఢచారులు. రాజుకు వారి మాటలు నిరాశ కలిగించాయి, కానీ ఆలోచనలు రేకెత్తించాయి. అధికారులు, రాజ్యోద్యోగులు ఇంతకాలం పొగడ్తలతో తనను తప్పుదోవ పట్టించారు. ప్రజలు రాజు అందచందాల గురించో, రాజు భోగభాగ్యాల గురించో మాట్లాడుకోరు. ఏ విధంగానైనా వాళ్లకు మేలు కలిగితే ఆనందిస్తారు, ప్రశంసిస్తారు, అంతే తప్ప వారికి రాజుగారి వ్యక్తిగత గొప్పలతో పనిలేదు అని ఆలస్యంగా తెలుసుకున్నాడు రాజు. ఇక ఆలస్యం చేయకూడదు, తప్పుదిద్దుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. పొగడ్తలకు పొంగే గుణాన్ని వదిలిపెట్టాడు. ప్రజలకు మేలు చేసే పనులకు శ్రీకారం చుట్టాడు. తరతరాలు తనను ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా ప్రజల బాగోగులు చూస్తూ తన శరీరంతో పాటు మనసు అందమైనదని రుజువు చేసుకున్నాడు. కథ ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.